అధికారులు ప్రజాప్రతినిధులతో మే 2వ తేదీన కిషోరీ వికాస కార్యక్రమం ప్రారంభం చేయనున్నట్లు శంఖవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ సూపర్వైజర్ అరుణశ్రీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఐసీడీఎస్ శంఖవరం ప్రాజెక్ట్ శంఖవరం సెక్టార్లో మండల స్థాయిలో శంఖవరం 1 సచివాలయం నందు సిడిపిఓ టీడీఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం శిక్షణలో భాగంగా పలు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు మీడియాకు వెల్లడించారు. బేటీ బచావో బేటీ పడావో కౌమార బాలికల సాధికారత వైపు పయనం 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు వేసవి శిబిరాలు మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించబడతాయని ఆమె తెలిపారు. ఇప్పుడు మనం కిషోరీ వికాసం అనే ప్రోగ్రామ్ ని రేపు లాంచ్ చేయడం అన్నది రీలాంచ్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది 2017లో స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. మళ్ళీ దీన్ని రీలాంచ్ కింద రేపు మే 2వ తారీఖుని ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి మే 2వ తారీఖు నుంచి జూన్ 10 వరకు 6 వారాల పాటు 12 సెక్షన్స్ కింద 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల ఏజీ గర్ల్స్ అందరికీ కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీనికి గ్రామ స్థాయిలో 5గురితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జిఎంఎస్కే, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్, ఆశా వర్కర్, విఓఏ వీళ్ళు సభ్యులుగా ఉంటారండి. కోఆర్డినేటర్గా విఎంఎస్కే గారు ఉంటారు. ప్రతి వారానికి 2 రోజులు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏంటి అని అంటే కనుక పౌష్టికాహారం మీద, పర్సనల్ హైజీన్ మీద, అలాగే వాళ్ళకి సపోర్ట్ గురించి విఓఏల చేత వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించి గ్రూప్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. మనకి శంఖవరం మండలానికి సంబంధించి వచ్చేటప్పటికి మనకి 2 గ్రూపులుగా ఉంటారండి. 11 నుంచి 15 సంవత్సరాలు ఒక గ్రూపు, 15 నుంచి 18 సంవత్సరాల వరకు ఒక గ్రూపు అన్నది ఉంటుందండి. ఈ 11 నుంచి 15 సంవత్సరాల వరకు శంఖవరం మండలంలో ఒక 1000 మంది వరకు ఉన్నారండి. అదేవిధంగా 15 నుంచి 18 సంవత్సరాల వరకు కూడా ఒక 1000 మంది ఉన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బాల్య వివాహాలను అరికట్టడం అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఎంఎంఆర్, ఐఎంఆర్ అన్నది తగ్గించాలి. అలాగే ఎనిమిక్, ప్రెగ్నెంట్, లాక్టేటింగ్, ఏజీ గర్ల్స్లో ఎనిమిక్ ఎక్కువ ఉండడం వల్ల 60% ఆఫ్ ఏజీ గర్ల్స్లో ఎనిమిక్గానే ఉన్న కారణంగా ఇవన్నిటి గురించి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఈ ట్రైనింగ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి రేపు 2వ తారీఖు శంఖవరం మండలంలో లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. దీంట్లో శంఖవరం మండలానికి సంబంధించిన 57 మంది అంగన్వాడీ సభ్యులు, అధికారులు, ప్రింట్ మీడియా వారు అందరూ కూడా అటెండ్ అవుతారండి. ఏఎన్ఎంస్, మెడికల్ డిపార్ట్మెంట్స్, అలాగే మనకి విఓఏలు వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు.